హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు శ్రీ బాలా స్టోరీస్. కౌసల్యా సుప్రజా రామ పూర్వా సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ట నరసార్దూల కర్తవ్యం దైవమాహ్నికం అంటూ తిరుమలేశుని కీర్తిస్తూ ఆ శ్రీనివాసుని సన్నిధిలో మైమరిచిపోతారందరూ. ఎన్నో కష్టనష్టాలు కోర్చి తిరుమల దర్శిస్తారు. భక్తుల కోసం స్వామి వివిధ ప్రదేశాల్లో నెలకొని భక్తుల వ్యతలు తీరుస్తున్నాడు. అలాంటి పుణ్యక్షేత్రాల్లో తొలి తిరుపతి ఒకటి. కాకినాడ జిల్లాలో పత్తిపాడు మండలంలో దివిలి సమీపంలో చెదలాడ వద్ద గల స్వయంభూ శృంగారవల్లభస్వామి ఆలయం తొలి తిరుపతిగా ప్రసిద్ధి చెందింది. ఇది తిరుమల కంటే ప్రాచీనమైందిగా చెప్తారు. ఈ స్వామిని శ్రీ వెంకటేశ్వరుని స్వరూపంగా భావిస్తారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనానికి ముందు ఈ ఆలయాన్ని సందర్శించడం ఆచారం కాబట్టి దీన్ని తొలి తిరుపతి అని పిలుస్తారు. శ్రీదేవి భూదేవి సమేతుడైన స్వామి భక్తుడి ఎత్తును బట్టి వివిధ పరిమాణాల్లో కనబడడం ఇక్కడ విశేషం. శంకు చక్రాలు భిన్నంగా ఉంటాయి. 9,000 సంవత్సరాలకు పైగా చరిత్ర కలిగిన ఈ ఆలయం విష్ణు పురాణం, భాగవత పురాణాల్లో కనిపించే ధ్రువుడి కథతో ముడిపడి ఉంది. విష్ణువు ధ్రువుడిని అనుగ్రహించిన ప్రదేశం ఇదేనని భక్తుల విశ్వాసం. ఉత్తానపాదుడనే రాజుకి సునీతి, సురుచి అని 2 భార్యలు. సురుచికి తన కుమారుడు ఉత్తముడు రాజవ్వాలని కోరిక. ధ్రువుడి సవతి తల్లి సురుచి పక్షపాత వైఖరితో తండ్రి దగ్గరకు రానియకపోవడంతో తల్లి సునీతి విష్ణువు గురించి తపస్సు చేసి ప్రసన్నం చేసుకోమని చెప్పిందట. అలా ధ్రువుడు అడవిలో ప్రవేశించి నారదముని సలహాతో విష్ణుమూర్తి స్వరూపాన్ని తలుచుకుంటూ ఓం నమో భగవతే వాసుదేవాయ అని స్మరిస్తూ తపస్సు చేశాట. ప్రసన్నుడైన విష్ణువు ప్రత్యక్షమవడంతో ధ్రువుడు ఆ కాంతిని చూడలేక భయపడ్డం వల్ల స్వామి భయమెందుకు నాయనా, నేను నీ అంతే ఉన్నాను కదా అంటూ చిన్నగా దర్శనమిచ్చాట. ఆ స్థలమే ఈ ప్రదేశమని, ఆలయ ప్రవేశద్వారం వద్ద గచ్చు మీద ఉన్న పువ్వుపై నిల్చుని చూస్తే భక్తుల ఎత్తును బట్టి దర్శనమిస్తాడని అంటారు. బ్రిటిష్ రాణి విక్టోరియా ఈ ఆలయాన్ని దర్శించి స్వామికి కానుకలు సమర్పించిందని స్థానికుల కథనం. ఈ ఆలయం తిరుపతి గ్రామానికి ఉత్తరంగా ఉంది. తూర్పున దివిలి, పడమర జగ్గంపేట, ఉత్తరాన కెల్లంపూడి, దక్షిణాన పెద్దాపురం సరిహద్దులుగా ఉన్నాయి. 12వ శతాబ్దికి ముందే ఈ ఆలయం ఉన్నట్లు ఆధారాలున్నాయి. శాతవాహనులు, గుప్తులు, తూర్పు చాళుక్యులు, పల్లవులు, గజపతులు, స్థానిక పాలకులు, జమీందారులు విరాళాలిచ్చి ఆలయానికి అభివృద్ధి కోసం తోడ్పడ్డారు. 1956 నుండి ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో ఈ ఆలయం నిర్వహింపబడుతోంది. ద్రావిడ నిర్మాణ శైలిలో నిర్మించబడ్డ ఈ ఆలయం ముఖద్వారం దాటి లోపలికి వెడితే 8 స్తంభాల కల రంగమండపం, 16 స్తంభాలతో ముఖమండపం ఉంటాయి. ఇక్కడ ఆళ్వార్ల విగ్రహాలు కూడా ఉన్నాయి. ఆలయ గోడలపై, స్తంభాలపై శాసనాలు, విష్ణువు, కృష్ణుడికి సంబంధించిన గాథలు చెక్కారు. గర్భగృహంలో స్వామి నవ్వుతూ స్థానక భంగంలో ఇరుదేవేరులతో దర్శనమిస్తారు. ఆలయానికి ఆగ్నేయంగా బోడ్నబావి చతురస్రాకారంలో ఉంటుంది. కోరికలు నెరవేర్చే బావిగా చెప్తారు. ఈ బావి నీరు తీర్థంగా తీసుకుంటారు. వేసవిలో కూడా ఈ బావిలో నీరుండడం విశేషం. విద్య, ఉద్యోగం, వివాహం, సంతానం మొదలైన కోరికలు నెరవేరుతాయని భక్తుల విశ్వాసం. కోరికలు తీరిన భక్తులు స్వామికి పటిక పంచదార సమర్పించుకుంటారు. చైత్రశుద్ధ ఏకాదశి స్వామివారి కళ్యాణోత్సవం వైభవంగా జరుగుతుంది. ధనుర్మాస ఉత్సవాలు కార్తీక మాసం, మాఘమాసంలో పవిత్ర దినాల్లోనూ స్వామికి విశేష పూజలు చేస్తారు. 7 శనివారాలు వరుసగా స్వామిని దర్శించుకుంటే కోరిన కోరికలు నెరవేరుతాయని భక్తుల విశ్వాసం. అందువల్లే శనివారాల్లో 20,000 మంది, పర్వదినాల్లో 3,000కు పైగా భక్తులు వస్తారని ఇక్కడ వారు చెప్పారు. దగ్గరలో గల శివాలయం ఉపాలయంగా ఉంటుంది. సామర్లకోట నుండి 15 కిలోమీటర్లు, కాకినాడకి 31 కిలోమీటర్ల దూరంలో గల ఈ ఆలయానికి కెల్లంపూడి, పత్తిపాడు రహదారి ద్వారా చేరుకోవచ్చు. గోదావరి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ వారు దివిలిలో ఒక ఆర్చి నిర్మించారు. అయితే ఆలయం పరిసరాల్లో వసతి, భోజన సదుపాయాలు కల్పిస్తే బాగుంటుందని భక్తుల భావన. నవ్వుతున్న భంగిమలో స్వయంభూగా వెలసిన ధ్రువుడిని అనుగ్రహించిన శృంగారవల్లభస్వామి దర్శనం భక్తులను
ఆనందంతో పరవశులయ్యేలా చేస్తుంది. అందుకే వినా వెంకటేశం ననాథో ననాథ సదా వెంకటేశం స్మరామి అంటూ భక్తులు మురిసిపోతూ ఉంటారు. థ్యాంక్ యూ. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.